ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్లే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మెహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది. నఖ్వీ పీసీబీ చీఫ్ తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియా కప్ లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్ కు సపోర్ట్ చేస్తే మరికొంతమంది పాక్ కు మద్దతుగా నిలిచారు. ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను నిర్వహించొద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కారం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు, ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఆసియా కప్ లో 3 సార్లు పాక్ భారత్ జట్లు తలపడ్డాయి. 3 మ్యాచ్లలోనూ పాక్ ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటి వరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.